హాయ్ ఫ్రెండ్స్. సో నేను ఆర్టీసీ బస్సులో ఉన్నానమాట. సో ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సో మహిళలకి ఆర్టీసీ ఫ్రీ ఇచ్చారు అన్నమాట. అర్థమవుతుందండి. సో నేను ఎప్పుడు ఫ్రీ జర్నీ చేస్తున్నానండి. ఆమ్, ఎందుకంటే కొంచెం నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం ద్వారా నేను ఆర్టీసీ ఫ్రీ జర్నీ చేస్తున్నాను అనమాట. ఆర్టీసీ జర్నీ అనేది చాలా సేఫ్ అండి. ఎందుకంటే బాయ్స్ కి గర్ల్స్ కి వేరువేరుగా ఉంటది అనమాట. ఈ బస్సు ఫ్రంట్ అంతా గర్ల్స్ కి ఉంటదండి, బస్ బ్యాక్ అంతా బాయ్స్ కి ఉంటది అనమాట. నేను ఈవేళ బాయ్స్ ప్లేస్ లోనే కూర్చున్నానండి. నాకు ఎక్కువ రష్ గా ఉంది ఈవేళ బస్సు. మీకు చూపిస్తాను ఎలాగా విభజించారో నేను మీకు చూపిస్తానండి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బస్ మాట. ఫ్రంట్ అంతా గర్ల్స్ కూర్చుంటారు, బ్యాక్ అంతా బాయ్స్ కూర్చుంటారు అన్నమాట. నాకు ప్లేస్ దొరక్క నేను బాయ్స్ ప్లేస్ లోనే కూర్చుని పోయానండి. అంటే బాయ్స్ సీట్స్ లో కూర్చున్నా అనమాట. నాకేమో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అందుకనే ఇంకా ఫ్రంట్ అంతా నిండిపోయిందండి. మీరు చూసారు కదా, ఫుల్ గా ఉందన్నమాట. అందుకనే బ్యాక్ సైడ్ కి వచ్చాను అనమాట. సో నాకు ఆర్టీసీ అంటే చాలా ఇష్టం అండి. ఆర్టీసీ బస్ మీద నేను ట్రావెల్ చేస్తాను. ఎందుకంటే సెక్యూరిటీ సేఫ్టీ ఉంటది అనమాట. ఆ ముందంతా గర్ల్స్ కూర్చుంటారు, వెనకాలంతా బాయ్స్ కూర్చుంటారు. నెక్స్ట్ ఏమి ఎవరైనా ఏడిపించినా వెంటనే కండక్టర్ కంట్రోల్ చేయటం ఇవన్నీ చేస్తారండి. సో మనకి ఆటో కన్నా ఆర్టీసీ చాలా సేఫ్టీ అన్నమాట. ఆటో అనుకోండి ఇంకా అందరిని ఎక్కిచ్చేస్తారు అన్నమాట. అది సో ఎనీవే ఫ్రెండ్స్, హ్యాపీగా ఆర్టీసీలో ప్రయాణించండి. నేనైతే ఫ్రీ టికెట్ లోనే ప్రయాణిస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.